నమస్కారం. తానేం మాట్లాడుతుండో తానే ఎరకలేని ఒక వ్యక్తితో, లేదంటే ఒక శివసేన డిఫెక్టెడ్ ఎమ్మెల్యేతో, ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీతో బీజేపీ చేసిన కుట్రనే రాహుల్ గాంధీ నాలికని కోస్తే 11 లక్షలు ఇస్తా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ. ఫస్ట్ తను బీజేపీతో కూడిన చీలిక వర్గపు శివసేన నాయకుడు. సో దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయడానికి, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడానికి బీజేపీ చేసిన కుట్ర. ఇది దేశవ్యాప్తంగా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది బీజేపీకి కొత్త కాదు. అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ ప్రొవోకేటెడ్గా దీన్ని జరుగుతుందన్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తను ఎన్నో సభలు పెట్టిండు. ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్లాపూర్లో అక్టోబర్ 5న కూడా సమ్మేళనం ఉంది. మొన్ననే అలహాబాద్లో కూడా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత దీనమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాసటగా రాహుల్ గాంధీ ఉండడాన్ని జీర్ణించుకోలేక ఒక కింది వర్గాల ఎమ్మెల్యేతో ఈ మాట్లాడేమనేది చాలా సిగ్గుచేటు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువని మోదీ ఆ రోజున రాజ్యాంగం కంటే ముందు సింగోల్ అనే ఒక రాజరికాన్ని ప్రస్ఫుటించే ఒక వ్యవహారం చేసిన మోడీ, లేదంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది తాత్కాలికమైనదని చెప్పే విధంగా వ్యవహరించిన బీజేపీ ఈరోజు రాజ్యాంగాన్ని అధికారంలోకి రాగానే మోదీ మొక్కడాన్ని మనం చూసినాం. అంటే ఏంది? ఈ దేశానికి శ్రీరామ రక్ష రాజ్యాంగమే. ఆ రోజు రాజరికాన్ని కూల్చి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, మహాత్మా గాంధీ పోరాటం కావచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డదో అందరికీ తెలుసు. దాన్ని, ఈ దేశాన్ని ఎటు తీసుకుపోవాలనే దిశలో అంబేద్కర్ గారు ఒక మేధావిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని 75 సంవత్సరాలు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే, ఆ రాజ్యాంగంతో మా రాజరికం, మా ఏకఛత్రాధిపత్యం నడుస్తలేదన్న మోడీ ఈరోజు దాని రక్షకుడిగా ఉన్న రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్తో బీజేపీ ప్రభ కానీ, ఆర్ఎస్ఎస్ ప్రభ కానీ పెరగదు. ఇలాంటి మానుకోకపోతే ప్రజల చేతుల్లో రేపు రాజకీయంగా చావు దెబ్బతింటారు.